కీమోథెరపీ అంటే మీరు భయపడుతున్నారా? కీమోథెరపీ గురించి అసలైన నిజాలు తెలుసుకుంటే మీకున్న భయాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే క్యాన్సర్ కణాలు నాశనం చేయడానికి ఇచ్చే డ్రగ్స్. ఇవి ఎలా పనిచేస్తాయి? ముఖ్యంగా మనం నార్మల్గా ఐవీ సెలైన్ అనేది ఏ విధంగా మనిషికి ఎక్కించుకుంటామో సేమ్ అలానే కీమో డ్రగ్స్ కూడా ఐవీ లైన్ నుంచి ఎక్కిస్తారు. సో దీనివల్ల క్యాన్సర్ డ్రగ్స్ అనేవి రక్తంలో గుండా ప్రవహించి శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు నాశనం చేస్తాయి. సో ఎప్పుడు కీమోథెరపీ ఇస్తారు? సర్జరీ కంటే ముందు ఏదైనా ట్యూమర్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు దాని సైజ్ తగ్గించడానికి కీమోథెరపీ ఇస్తారు. అదేవిధంగా సర్జరీ తర్వాత ఏదైనా ట్యూమర్ అనేది మిగిలిపోతే దానికి కీమోథెరపీ ఇస్తారు. కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంది డిసీజ్, అలాంటప్పుడు డిసీజ్ని కంట్రోల్ చేయడానికి కూడా కీమోథెరపీ ఇస్తారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి? సో వాంతులు అవ్వడం కానీ, లేకపోతే వీక్నెస్ ఉండడం కానీ, జుట్టు రాలడం కానీ, మోషన్స్ కానీ, ఇచ్చింగ్ కానీ, లేకపోతే నోట్లో అనేది మౌత్ అనేది డ్రైగా అయిపోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. వీటన్నిటికీ కూడా సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి కీమో తీసుకోవడం అవాయిడ్ చేసి మీ లైఫ్ ప్రాణాలు రిస్క్లో పెట్టకండి. మరింత సమాచారం కావాలంటే కింద కామెంట్లో కీమో అని టైప్ చేయండి. నేను మీకు మరింత సమాచారం ఇస్తాను. థ్యాంక్ యూ.